మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసు ప్రభుల వారి అతి శ్రేష్టకరమైన నామంలో తిరిగి మరలా దేవుని వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరికి నిండు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఆయన మరలా తిరిగి ఈ విధంగా నీ వాక్యాన్ని నన్ను ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. ఎంతమంది బిడ్డలు ఆసక్తి కలిగి నీ మాటలు వినటానికి సిద్ధపడుతూ ఉన్నారో ఆయన వారందరికీ కూడా ఈ మాటలు నాయన ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి నడిపించు నాయన మాటలుగా ఆయన ఉపయోగపడే విధానంలో మీరు బోధించమని, ఆ మాటల చేత వారిని ఆత్మీయతలో బలపరచమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈనాటి ధ్యానాంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన పెందలకడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఈ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చదివినట్లయితే యేసు ప్రభువారు స్వార్థ పరిచర్య ప్రారంభించిన నాటి నుంచి కూడా ఆయన ఎక్కడెక్కడ ఏ ఏ కార్యాలను చేస్తూ వచ్చారో, ఆయన ఎలా జీవిస్తూ వచ్చారో ఈ అధ్యాయం అంతటిలో మనకు కనబడుతూ ఉంటుంది. ఈ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవలసిన అంశం ఏమై ఉంది అని అంటే, ఈ వచనం ఆధారంగా యేసు ప్రభువారి యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి యేసు ప్రభువారిని గురించి చెప్తూ ఆయన దేవుని కుమారుడు అని చెప్తూ ఉన్న మాటను మనం 2వ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అనంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని కుమారుడు అయ్యుండి దైవత్వాన్ని విడిచిన వాడయ్యుండి తన్ను తాను తగ్గించుకుని రిక్తునిగా దాసుని స్వరూపాన్ని ధరించుకుని మానవుని అవతారంలో ఈ లోకానికి వచ్చిన యుగ పురుషుడుగా యేసు ప్రభువారు మనకు కనబడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఈ లోకానికి మానవుని పోలికలోనికి వచ్చినప్పటికీ ఆయన దేవుని కుమారుడై ఉన్నట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. దేవుని కుమారుడై ఉన్న యేసు ప్రభువారు ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, ఆయనను నమ్మిన వారికి, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి, లేదంటే ఆయన సువార్తకు లోబడుతున్న వారికి, ఆయన ద్వారా కార్యాలను చవిచూస్తున్న వారికి ఒక మాటలో చెప్పాలనంటే, ఆయన చేత విమోచింపబడి రక్షింపబడి మార్పు నొందిన వారుగా జీవించడానికి ఇష్టపడుతున్న వారందరికీ కూడా మాదిరికరమైన భక్తిని నేర్పించడానికి ప్రభువారు ఆయన మాదిరికరంగా ఆయన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ మాటలను వింటూ ఉన్న మన ఆత్మను పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది. ఆయన చేత విమోచింపబడిన వారముగా పిలువబడుతూ ఉన్నాం. ఆయన చేత రక్షింపబడిన వారముగా పిలువబడుతూ ఉన్నాం. ఆయనను నమ్ముకొని ఆయనను సొంత రక్షణకినిగా అంగీకరించిన వారముగా, లేదంటే ఆయన బిడ్డలముగా విశ్వాసులముగా పిలువబడుతూ ఉన్నాం. మరి క్రీస్తు కలిగిన మాదిరికరమైన జీవితాన్ని కలిగి మనం జీవిస్తూ ఉన్నామా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. అదే అపోస్తలుడైన పౌలు అదే ఫిలిప్పీ సంఘానికి చెప్తూ అంటూ ఉన్నాడు, క్రీస్తు స్వారూప్యములోనికి మీరు మార్చబడినట్లుగా. ఈరోజు క్రీస్తుని వెంబడిస్తూ ఉన్న మనం, క్రీస్తుని ఆరాధిస్తూ ఉన్న మనం, క్రీస్తు మాదిరిగా మనకు చూపించిన ఆ మాదిరికరమైన భక్తి విధానంలో మనం బ్రతుకుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉందని ఒక సేవకునిగా నేను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. చాలామంది యేసుని నమ్ముకుంటారు, కానీ యేసునందు విశ్వాసం కలిగి ఉంటారు, కానీ ఏదో అవసరం వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉంటారు. శ్రమ కలిగినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉంటారు. లేదంటే ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటారు. బలహీనత వచ్చినప్పుడే ప్రార్థన చేసేవారుగా ఉంటూ ఉంటారు. వారందరికీ కూడా
క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితం ఒక మాదిరికరంగా కనబడుతూ ఉంది. ఈరోజు యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితాన్ని గురించి నేర్చుకుంటూ ఉన్న మనం ఆయన వలె ఆయన స్వారూప్యములోనికి మార్చబడిన వారమై అట్టి ప్రార్థనాత్మను కలిగి కనుక మనం బ్రతకగలిగితే ఇహమందు ప్రభుని యొక్క ఆశీర్వాదము, పరమందు ప్రభుని యొక్క రాజ్యాన్ని మనము నిశ్చయముగా పొందుకొనగలుగుతాం. యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ చాలా సుస్పష్టంగా కనబడుతూ ఉన్న మాట ఏంటంటే, ఆయన పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన ఎలా ప్రార్థన చేసేవాడు అనంటే, నరమానవుడు లేవని సమయంలో ఆయన లేచేవాడనంట. ఆ సమయంలోనంట ఆయన ప్రార్థన చేయటానికి ఇష్టపడేవాడు. ఆయన ఏ రోజు చేసేవారు అని ఆలోచన చేస్తే, ఆయన ఏదో ఒక రోజుని ప్రతిష్ఠించుకుని ఆ ఒక్కరోజే ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయపడలేదు. పెందల కడనే లేచి అనే ఆ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే అది ప్రతిరోజును ఉద్దేశించి మాట్లాడిన మాటగా మనకు కనబడుతుంది. అనంటే యేసుకు ఉన్న ఒక మంచి అలవాటు ఏమై ఉంది అనంటే, ఆయన ప్రతిరోజు కూడా పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేసే అనుభవం కలిగిన మాదిరికరమైన భక్తిని కనపరిచిన ఒక యోధుడు మనం ఆరాధిస్తూ ఉన్న యేసయ్య. ఈరోజు ఆయనను నమ్ముకున్న మనం, ఆయనను ఆరాధిస్తూ ఉన్న మనం అట్టి మాదిరికరమైన ప్రార్థనాత్మను కలిగి మనము జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఆలోచన చేయాలి. ఎందుకు ఆయన పెందల కడనే లేచి ఆయన ఇంకా చాలా చీకటి ఉండగానే ప్రార్థన చేసేవాడు? మనం అక్కడనే చదివినట్లయితే అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసేవాడు అనంట. అరణ్యం దేనికి సాదృశ్యంగా ఉందనంటే ఏకాంతతకు సాదృశ్యంగా ఉంది. ఇక అక్కడ ఒకరితో పొంతన లేని ప్రదేశానికి సాదృశ్యంగా ఉంది. మనం ప్రార్థన చేసేటప్పుడు అనంట మనము కూడా ఏ డిస్టర్బెన్స్ లేని సమయంలో, ఎవరితోనూ పొంతన లేని సమయంలో మనము ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థననంట ప్రభు ఆలకిస్తాడు, లేదంటే ఆ ప్రార్థనకు ప్రభు జవాబునిస్తాడు. ఈరోజు ప్రభుని వెంబడిస్తూ ఉన్న మనం, ప్రభుని ఆరాధిస్తూ ఉన్న మనం, ప్రభుని యందు విశ్వాసం ఉంచిన మనం కూడా నేర్చుకోవలసిన ఆత్మీయ గుణలక్షణం ఏమై ఉంది అనంటే, మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థనకు మనము ప్రాధాన్యతను ఇవ్వగలగాల. యేసు ప్రభు వారు చాలా సందర్భాలలో ప్రార్థన చేసిన ప్రార్థన జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకు గెత్సెమనే తోటలో ఆయన అప్పగింపబడే ముందు రాత్రి ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కారణం ఏంటనంటే, శ్రమలో నిలిచి ఉండుట కొరకు యేసు ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుని ఆరాధిస్తూ ఉన్న మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉన్నామా లేదా అనే ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యమై ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రార్థనా జీవితాలను కలిగిన కొంతమందిని నేను మీకు చూపించి నా ధ్యాన భాగాన్ని నేను ముగించడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 16వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చదివినట్లయితే, యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుంచి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. అప్పుడు యెహోవా దూత, మీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, మీ సంతానమును నిత్యముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఇక్కడ హాగరు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉన్నాం. హాగరు ఎప్పుడు ప్రార్థన చేసింది అని మనం ఆలోచన చేస్తే, దిక్కు తోచని స్థితిలో హాగరు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన యజమానురాలు అయిన శారాయి మాట మేరకు తన యజమానుడైన అబ్రహామును వివాహం చేసుకున్న జీవితం అంతా కూడా మనం ఎరుగుదము. అబ్రహామును వివాహం చేసుకున్న తదుపరి హాగరు గర్భము దాల్చినట్లుగా, ఎప్పుడైతే హాగరు గర్భమును దాల్చిందో
తన యజమానురాలైన శారాయి తన మీద తిరుగుబాటు చేసి ఆమెను శ్రమ పెట్టినట్లుగా మనం ఆ అధ్యాయంలో చదువుతూ ఉన్నాం. శ్రమను అనుభవించలేక యజమానురాల యొద్ద నుండి ఆమె పారిపోతూ అనంట దిక్కుతోచని స్థితిలో అరణ్యములోనంట ఏకాంతముగా ఒంటరి స్థితిలో ఆమె ఉండగా దేవునికి ఆమె ప్రార్థన చేసిందనంట. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేసిందో మనం చదివిన వచనంలో దేవుని దూత ఆమెతో మాట్లాడుతుంది కదా, ఇదిగో యెహోవా నీ మొరను వినెను. ఈరోజు మనం గ్రహించవలసిన ఒక ఆత్మీయ సత్యం ఏంటనంటే, మనం ఏ స్థితిలో ఉండి ప్రార్థన చేసినా ఆయన ఆలకించే దేవుడు. అందుకే లేఖనంలో రాయబడిన మాట ఏంటనంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ఈరోజు నీకున్న శ్రమలో, దిక్కుతోచని స్థితిలో, నీవెదుర్కొంటున్న ఇబ్బందికరమైన పరిస్థితిలో నీవు దేవుని చెంతకు రాగలిగితే, దేవుని పాదాలు పట్టుకోనగలిగితే, ప్రార్థనాత్మ కలిగిన దానవుగా నీవు దేవునితో మాట్లాడటానికి ఇష్టపడగలిగితే ఖచ్చితంగా ప్రభు నీతో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఖచ్చితంగా నీ యొక్క శ్రమలో, లేదంటే నీవున్న దిక్కుతోచని పరిస్థితిలో, నీవున్న ఒంటరి తనములో ప్రభు నీకు సహాయకుడుగా తిరిగి జవాబుని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హాగరుతో దేవుని దూత మాట్లాడుతుంది, నీవు గర్భవతివి గనుక నీ సంతానాన్ని ఆయన విస్తరింప చేస్తానంటూ ఉన్నాడు. నీవు తిరిగి మరలా నీ యజమానురాలి ఇంటికి వెళ్ళిపోమని చక్కటి సమాధానాన్ని ఆమెకు ప్రభుని యొక్క దూత ద్వారా ప్రభు ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు జవాబుని ఇచ్చినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. నీవున్న దిక్కుతోచని స్థితిలో హాగరు వలె అనుదినము అనుక్షణము నీవు దేవుని చెంతకు రాగలిగితే, దేవుని పాదాలు పట్టుకొనగలిగితే, మొట్టమొదటిగా దిక్కుతోచని స్థితిలో నుండి ఆయన నిన్ను విడిపించి నీకు సహాయకుడిగా ఉండటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి నర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. ఇక్కడ యోబు యొక్క ప్రార్థనా జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యోబు యథార్థవంతుడు మాత్రమే కాదు, యోబు ఒక గొప్ప ప్రార్థనాపరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. యోబు అనంట తన పిల్లల నిమిత్తమై అనంట అరుణోదయమున లేచి అనంట ప్రతిరోజు కూడా అనంట వారేమైనా దేవుణ్ణి దూషించారేమో రోజంతటిలోనని, వారేమైనా దేవుని చిత్తములో పాపము చేశారేమో అని రోజంతటిలోనంట వారందరి నిమిత్తమై అరుణోదయమున లేచి వారి వారి పాపముల నిమిత్తమై దేవుని పాదాల చెంత ప్రార్థన చేసేవాడనంట. ఎంత గొప్ప ప్రార్థనాపరుడు యోబు. ఆలోచన చేయాలా, ఇటు ప్రార్థనాత్మను కలిగి మనము జీవించగలుగుతూ ఉన్నామా? మన బిడ్డలు లోకంలో బ్రతుకుతూ ఉన్నారు. ఒకవేళ మన బిడ్డలు లోకములో వ్యసనాలలో పడిపోయి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారేమో. ఈరోజు ఒకసారి ఆలోచన చేయాలి. ఏ రోజైనా వారి నిమిత్తమై దేవుని పాదాల చెంత ప్రార్థన చేసిన వారమేనా? యోబు అయితేనంట అరుణోదయమున లేచేవాడనంట ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి దేనికి సాదృశ్యంగా ఉందనంటే ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఒక్కొక్కరి నిమిత్తమై యోబు ప్రార్థన ధూపాన్ని దేవునికి అర్పించేవాడనంట. ఎంత గొప్ప ప్రార్థనాపరుడుగా యోబు కనబడుతూ ఉన్నాడో. యోబు అపవాది చేత శోధింపబడి నష్టాన్ని పొందుకున్న యోబు ప్రార్థనా జీవితం అనంట రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబుకు అనుగ్రహించిందనంట. మనం కనుక యోబు గ్రంథము 42వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను. కారణం ఏంటనంటే యోబులో ఉన్న ప్రార్థనా జీవితం. ఈరోజు నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతూ ఉన్నావనంటే, ఈరోజు నీవు నష్టాలలో పడిపోతూ ఉన్నావనంటే, ఈరోజు నీవు ఆలోచన చేసింది నీవు సఫలీకృతం చేసుకోలేకపోతూ ఉన్నావనంటే కారణం ఏంటనంటే నీలో ప్రార్థనా జీవితం లేకపోవడమే. ఈరోజు యోబు యొక్క జీవితం మనం వింటూ ఉండగా యోబు వలె నీవు నేను కూడా మన కుటుంబం కోసం మన బిడ్డల కోసం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా
ప్రార్థన ఆలకించేవాడో కుటుంబానికి రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. నమ్మితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, యేసు ప్రభు వారి యొక్క జీవితం, ప్రార్థనా జీవితం మనకు మాదిరికరంగా ఉంటూ ఉంది. మనం ఇంకా చూసినట్లయితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదివినట్లయితే, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచు వచ్చాను. ఇక్కడ దానియేలు గారు బబులోను చెరలో ఉన్నాడు. బబులోను దేశంలో ఒక అధికారిగా దానియేలు మనకు కనబడుతూ ఉన్నాడు. అతడు చేస్తూ ఉన్న మంచి పనులను ఓర్వలేక అక్కడ ఉన్న రాజ్య పరివారం అనంట దానియేలును ఇబ్బందికి గురి చేయాలనే ఆలోచన చేశారు. కానీ ఎక్కడ కూడా ఏ లోపము కూడానంట దానియేలులో వారు పట్టుకొనలేకపోయారు. ఇక ఒకే ఒక అవకాశం ఉంది. ఏంటనంటే దానియేలు నమ్ముకున్న దేవుని ఆధారంగా చేసుకుని మాత్రమే ఆయనను ఇబ్బంది పెట్టగలం. రాజు దగ్గరకు వెళ్ళారనంట. రాజైన దర్యావేష్ అంటున్నారు, రాజా మేమందరం ఒక ఆలోచన చేసి నీ దగ్గరకు వచ్చాం. ఒక నెల రోజులు 30 రోజుల వరకు ఎవ్వరు కూడా ఏ దేవుని దగ్గర కూడా ఏ మనవి కూడా చేయటానికి వెళ్ళలేదు. ఎవరైనా ఏదైనా మనవి చేయాలని అంటే అది నీ దగ్గర మాత్రమే చేయాలి. ఇటు శాసనం మీద నీవు సంతకము చేసి దండోరా ప్రకటించమని వారు రాజుతో చెప్పగానంట దర్యావేషు శాసనాన్ని పుట్టించాడు. శాసనాన్ని ప్రకటన కూడా చాటింపు కూడా వేయించాడు. కానీ దానియేలునంట ఇట్టి శాసనము సంతకము చేయబడదని తెలిసినను ముమ్మారు అనంట ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడనంట. చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మనం వినవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. శ్రమ ముందు పొంచి ఉంది. ఆ శ్రమలో భయంకరమైన ఇబ్బందులను ఎదుర్కోవాలని తెలిసినప్పటికీ నన్నంట దానియేలు ఏం చేస్తూ ఉన్నాడనంటే సర్వలోకాన్ని ఏకఛత్రాధిపత్యముకి ఏలుతున్న మహనీయుడిని ఆయన అనుదినము కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడనంట. యెరూషలేము తట్టు ఉన్న కిటికీలను తెరిచాడనంట. ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉన్నాడనంట. ఒక సావుకుడు ఇలా అన్నాడు, ముమ్మారు అనంటే 3 సార్లు లేవగానే ప్రార్థన చేసేవాడనంట, తినే ముందు ప్రార్థన చేసేవాడనంట, పడుకునే ముందు కూడా ప్రార్థన చేసేవాడనంట. ఎందుకు అనంటే లేవగానే మరొక రోజుని అనుగ్రహించినందుకు ప్రార్థన చేసేవాడనంట. తినేటప్పుడు ఎందుకు అనంటే ఎంతోమంది ఆకలితో అలమటిస్తూ ఉన్నా లేమి లేకుండా సమృద్ధినిచ్చినందుకు ప్రార్థన చేసేవాడనంట. 3వదిగా పండుకునేటప్పుడు రోజంతా కాపాడినందుకు గాను కృతజ్ఞతగా ప్రార్థన చేసేవాడనంట. ఆలోచన చేయి. మనకు కూడా దేవుడు ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ ఉన్నారు కదా. మనకు కూడా లేమి లేకుండా సమృద్ధికరమైన జీవితాలను ఇస్తూ ఉన్నారు కదా. మనకు కూడా అనుదినము ఆయన కృపలో భద్రపరుస్తూ ప్రతిరోజు కూడా మనకు నూతనంగా ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నారు కదా. వాటి నిమిత్తమై లేవగానే మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నామా? దక్షిణ కొరియా దేశంలో షావుకునిగా ఉన్న పాల్ యాంగిచో గారు అనంట అరుణోదయమును లేచేవారనంట. అరుణోదయమును అనగా నిశరాత్రి 3 గంటలకు లేచి ఆయన 6 గంటలు అయ్యే వరకు కూడా ఉదయం అయ్యే వరకు 3 గంటల సేపు ఆయన ప్రార్థనలోనే గడిపేవారనంట. ఆయన మొదటిగా దేవునితో మాట్లాడకుండా ఎవరిని చూచేవాడు కాదనంట. మొదటిగా దేవునితో మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడేవాడు కాదనంట. మొదటిగా దేవునితో మాట్లాడకుండా ఆయన ఏమీ కూడా తినేవాడు కాదనంట. ఒకానొక రోజు ఆ దేశపు ప్రధాని పాల్ యాంగిచో గారికి ఫోన్ చేశారనంట. ఫోన్ చేసినప్పుడు ఆయన పిఏ ఫోన్ లిఫ్ట్ చేశారనంట. పాల్ యాంగిచో గారు అంటుంటే, అయ్యా పాల్ యాంగిచో గారు కాదయ్యా, నేను ఆయన పిఏని మాట్లాడుతున్నానంటే ఆయన అన్నాడనంట, పాల్ యాంగిచో గారికి ఫోన్ ఇవ్వండి, నేను ఆయనతో మాట్లాడాలని అంటుంటే, అయ్యా ఆయన వేరొక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు, ఆయన ఇప్పుడు ఎవరితోనూ మాట్లాడరయ్యా. అప్పుడు ఆ దేశ ప్రధాని అన్నాడంట, నేను ఈ దేశానికే ప్రధానియా అని అంటే ఆయన అన్నాడనంట, మీరు దేశానికే ప్రధాని కావచ్చండి, అయినప్పటికీ ఆయన మాట్లాడడు. మరి కొంతసేపు తర్వాత ఆ దేశ ప్రధాని పాల్ యాంగిచో గారికి ఫోన్ చేస్తే అప్పుడు పాల్ యాంగిచో గారే ఫోన్ లిఫ్ట్ చేశారనంట.
పాల్ యాంగిచో గారిని అడుగుతూ ఉన్నాడనంట, నేనే ఈ దేశానికి ప్రధానిని, నాకంటే ముఖ్యమైన వ్యక్తి ఈ దేశంలో ఎవరున్నారు? ఇంతసేపు నీ కోసం నేను వేచి ఉన్నాను, ఇంతసేపు నీతో మాట్లాడాలని నేను తపన పడుతూ ఉంటే నీవేమో ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నావంట, ఎవరు ఆ వ్యక్తి అని అంటే పాల్ యాంగిచో గారు అన్నారనంట, నువ్వు ఈ దేశానికి మాత్రమే ప్రధానివయ్యా, కానీ నేను మాట్లాడిన వ్యక్తి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వలోకాన్ని నోటి మాట చేత సృష్టించిన సృష్టికర్త, సర్వ సృష్టిని ఏకఛత్రాధిపత్యముకి ఏలుతూ ఉన్న మహనీయుడు, మహోన్నతుడు, గొప్పవాడు, ఆయనే నేను నమ్ముకున్నా నా యేసయ్య. ఆయనతో మాట్లాడకుండా నేను ఎవ్వరితో మాట్లాడలేనయ్యా, దయతో నన్ను క్షమించండి, నేను ఇప్పటి వరకు నా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను అన్నాడనంట. ఎంత గొప్ప విషయం అండి. మనమైతేనో అవసరం వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. మనమైతేనో ఏదైనా సమస్య వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. మనమైతేనో ఏదైనా క్లిష్టకరమైన పరిస్థితి వచ్చినప్పుడే దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితం మనకు మార్గదర్శకంగా ఉంటూ ఉంది. యేసు ప్రభువారు పెందలకడనే లేచేవారనంట, ఇంకా చాలా చీకటి ఉండగానే లేచేవారనంట, ప్రార్థన చేసేవారనంట. హాగరు కూడా ప్రార్థన చేసింది ఏకాంత స్థితిలో, ఒంటరి స్థితిలో, దిక్కుతోచని స్థితిలో. యోబు ప్రార్థన చేశాడు, తమ పిల్లలు ఎక్కడ పాపములో పడిపోతూ ఉన్నారో, పాపానికి వచ్చే జీతమైన మరణానికి వారు పాత్రులు కాకుండా మరణం నుండి తప్పింపబడిన వారే నిత్య జీవాన్ని పొందుకోవాలని వారి నిమిత్తమై ప్రార్థన చేసేవాడనంట. దానియేలు కూడా శ్రమ ముందుందని తెలిసినప్పటికీ శ్రమకు భయపడక దేవునికి ప్రార్థన చేశాడనంట. దానియేలు గారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడని ఆ అధిపతులకు వారందరికీ తెలిసిపోయినప్పుడు రాజు దగ్గరకు తీసుకుని వెళ్ళిపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉంటూ ఉన్నాం. రాజు అడుగుతూ ఉన్నాడు, ఏంటి దానియేలు, నీవు నా ఆజ్ఞను తిరస్కరించావా? అవునయ్యా, నేను నా దేవునికి తప్ప నేను ఎవరికి కూడా మనవి చేయలేను, ఎవరికి కూడా నేను ప్రార్థన చేయలేను. బ్రతిమాలాడంట రాజు, అయినప్పటికీ వినలేదనంట. వినపోయేసరికి తీసుకుని వెళ్ళి సింహాల బోనులో పడవేయమన్నారన్నారంట. సింహాల బోనులోనైతే దావీదు పడవేయబడినప్పటికీ దానియేలు సురక్షితంగా బ్రతకగలిగాడు. దానియేలు సింహాల మధ్యలో సంతోషముగా దేవునికి స్తోత్రగానాలు పాడగలిగాడు. కానీ రాజైతే రాత్రంతా కూడా నిద్రలేక అనంట పొద్దున్నే లేచి పరుగులు తీస్తూ ఉన్నాడనంట. దానియేలు ఏమైపోయాడో అని అనేసి మనం గనక ఆ అధ్యాయాన్ని చదువుకున్నట్లయితే దానియేలును పిలుస్తూ ఉన్నాడు, జీవము కలిగిన దేవుని యొక్క సేవకుడా అంటుంటే దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవి అగుడుగాక. దానియేలు ప్రార్థన జీవితం అనంట భయంకరమైన శ్రమలో నుండి దానియేలును సురక్షితముగా సజీవుని లెక్కలో నిలబెట్టింది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ మాటలు వింటూ ఉండగా యేసు ప్రభువారు మాదిరికరమైన భక్తి జీవితాన్ని మన ముందు జీవించి మనకు మార్గదర్శకంగా ఆయన ఇచ్చి వెళ్ళి ఉండగా యేసుని ఆరాధిస్తూ ఉన్న మనం అట్టి ప్రార్థనాత్మను కలిగి జీవించగలుగుతూ ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ప్రాముఖ్యమై ఉంది. భక్తి సింగయ్య గారు అన్నట్ట ఒకరోజు ఆయన హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్ళవలసి ఉందన్నట్ట దేవుని స్వార్థను ప్రకటించడానికి. ఆయన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేసరికి లండన్ వెళ్ళవలసిన ఫ్లైట్ టేకాఫ్ అయిపోయిందన్నట. ఆ ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఈయన తిరిగి ఇంటికి రావడానికైతే ఇష్టపడలేదనంట. అదే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మోకాళ్ళ మీద ఉండి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడనంట. అయ్యా, నన్ను లండన్ వెళ్ళమన్నావనంటే అది నీ సంకల్పం లేకుండా నీవు నన్ను అక్కడికి పంపించవు. అక్కడికి నన్ను వెళ్ళమన్నావనంటే అక్కడ కొన్ని ఆత్మలు రక్షింపబడటం నీ చిత్తం. కాబట్టి ఇప్పుడు నేను వెళ్ళవలసిన ఫ్లైట్ వెళ్ళిపోయిందయ్యా, కానీ నేను వేరొక మార్గాన్ని వెతుక్కోవడానికి ఇష్టపడట్లేదు. నీ చిత్తమైతే అక్కడికి నేను వెళ్ళడము ప్రాముఖ్యమైతే టేకాఫ్ అయిపోయిన ఆ ఫ్లైటే తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటట్లు చూడయ్యా అని
ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న వాళ్ళందరూ పిచ్చోడిని చూసినట్టు చూశారనంట. ఏంటి పిచ్చోడులాగా మాట్లాడుతున్నాడో, ఇదేమైనా రోడ్డు మీద వెళ్ళి ఎర్ర బస్సా రిటర్న్ తిరిగి వచ్చేయడానికి? చాలామంది పిచ్చోడిని చూసినట్లు చూశారనంట, అవమానించారంట, అవహేళన చేశారనంట. కొద్ది నిమిషాలకి ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనంట. లండన్ వెళ్ళే ఫ్లైట్ టేకఫ్ అయిపోయి వెళ్ళిపోయిన ఫ్లైటు తిరిగి మరలా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది కొన్ని అనివార్య కారణాల చేత అని ఒక అనౌన్స్మెంట్ వచ్చిందనంట. అప్పటి వరకు భక్తి సింగ్ గారిని పిచ్చోడిగా చూసిన వాళ్ళందరనంట ఇప్పుడు భక్తి సింగ్ అయ్యగారు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నారనంట. కొన్ని నిమిషాల తర్వాత ఎందుకు వెళ్ళిపోయిన ఫ్లైట్ మరలా తిరిగి ల్యాండ్ అయిందని ఎంక్వైరీ చేస్తే ఆ లండన్ ఫ్లైట్లో లండన్ యువరాణి ప్రయాణమే వెళుతుందనంట. ఆమె విమానం ఎక్కే ముందు అనంట వాష్రూమ్కి వెళ్ళి తన రాజపు ఉంగరాన్ని తీసి అక్కడ పెట్టి ఆమె ఫేస్ వాష్ చేసుకుని ఆ ఉంగరాన్ని అక్కడే వాష్రూమ్లో మర్చిపోయి ఫ్లైట్ ఎక్కేసిందనంట. ఆ ఉంగరం లేకుండా లండన్ అయితే వెళ్ళగలదు కానీ రాజనగరంలోనికి మాత్రం వెళ్ళలేదు. కాబట్టి ఎంత ఖర్చైనా పర్లేదు, నేను పెట్టుకుంటాను. తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆ లండన్ విమానం ల్యాండ్ అయ్యేటట్లు చేసిందనంట. కానీ భక్తి సింగ్ అయ్య గారు అయితే రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఆయన ప్రార్థనకు జవాబునిచ్చి ఆయన ఏదైతే కోరుకున్నాడో దానిని ఆయనకు అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రార్థనా జీవితం విశ్వాసికి చాలా ప్రాముఖ్యం. కనుక మన ప్రార్థనా జీవితం ఎలా ఉంటుందో ఆత్మ పరిశీలన చేసుకుంటూ క్రీస్తు యొక్క ప్రార్థనా జీవితాన్ని మాదిరి చేసుకుని ఈ కడవరి దినాలలో ఎదురయ్యే శ్రమలలో, ఇబ్బందులలో, భయంకరమైన పరిస్థితులలో అట్టి ప్రార్థనాత్మ కలిగిన వారమై మనమందరము కూడా దేవుని సన్నిధిలో నిలిచి ఉందుముగాక. దేవుడు ఈ మాటల ద్వారా మనలను, మన కుటుంబాలను ఆధ్యాత్మికంగా బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాకనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. నాయన యేసు ప్రభు వారి ప్రార్థన జీవితం నాయన మాదిరికరంగా చేసుకుని నాయన మేము కూడా భక్తిలో ప్రార్థనాత్మను కలిగి జీవించాలని లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. హాగరు ఏకాంత స్థితిలో, ఒంటరి స్థితిలో, దిక్కుతోచని స్థితిలో ప్రార్థన చేయగా హాగరు ప్రార్థన ఆలకించరయ్యా. యోబు పిల్లల నిమిత్తమై ప్రార్థన చేయగా యోబు ప్రార్థన ఆలకించరయ్యా. దానియేలు శ్రమలో ఉండి ప్రార్థన చేయగా దానియేలు ప్రార్థన ఆలకించరయ్యా. ఈరోజు ఈ మాటలను విని ఎవరైతే ఇట్టి ప్రార్థనాత్మ కలిగి జీవించడానికి తీర్మానం చేసుకుంటూ ఉన్నారో, ఇటు ప్రార్థన అనుభవం కలిగి నాయన అనుదినము ప్రార్థించడానికి ఇష్టపడుతూ మీ పాదాల చింత ప్రణమిల్లి నాయన గోజాడుతూ ఉన్నారో వారి ప్రతి అక్కర్లలో నాయన ప్రార్థన ఆలకించి నాయన వారికి జవాబును అనుగ్రహించమని, వారికి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని, విత్తబడిన మాటలు వ్యర్థంగా పోకుండా ప్రతి ఒక్కరి జీవితాలలో నాటబడినైనా ఆధ్యాత్మికంగా ఫలభరితులుగా మార్చబడినట్లు కృపను విస్తరింప చేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకొనమని యేసయ్య అతి శ్రేష్టకరమైన నామమందు ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.